నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కోసమే చర్చ జరుగుతుంది. దాంట్లో భాగంగా కేటీఆర్ మాటల మీద పెద్ద మొత్తంలో చర్చ జరుగుతుంది. దీని మీద మాట్లాడడానికి బీఆర్ఎస్ నాయకులను ఒక ఆట ఆడుకుంటుంది సోషల్ మీడియాలో. ఇది చూడ్డానికి చిన్నగా ఉన్న మాటలు మాత్రం చాలా పెద్దగా ఉంటాయి. ఇప్పుడు ఆమె ట్రెండింగ్ స్టార్ ఇన్స్టాగ్రామ్లో ఎస్పెషల్గా ఫోటోలు చూపెట్టుకుంటా వాళ్ళ వీడియోలు మాట్లాడి నేను చూపించుకుంటా మరీ ఒక రేంజ్లో వేసుకుంటుంది. ఆమె పేరు వర్ష. అడుగుదాం మరి వర్ష నమస్తే. నమస్తే అన్న. వర్ష, ఎందుకు మీరు గతంలో ఎప్పుడు అంటే నేను చూడలేదు, గత 1 year నుంచే చూస్తున్నా, అంతకుముందు ఎప్పుడు ఎక్కువ మాట్లాడింది చూడలేదు. ఏం చేసేవాళ్ళు మీరు? అంటే నేను ఒక స్టూడెంట్ని, నాది బీటెక్ కంప్లీట్ అయింది. సో ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి నెరవేర్చాలని ఒక నా యొక్క బాధ్యత నేను ఇది చేస్తున్నాను అంతే. గతంలో నేను ఎక్కువ రాకుండే, బట్ కాంగ్రెస్ ప్రభుత్వం నాకు నచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి నేను రావడం జరిగింది. మీరు మెయిన్గా ఒక బీఆర్ఎస్లో ఒక ఇన్ఫ్లుయెన్సర్ను టార్గెట్ చేస్తుంటారు కదా, ఏంది ఎవరు ఆమె, ఏంది అసలు, ఎందుకు ఆ ఐడియా మీకు, ఎందుకు అంత కోపం? ఇంకా ఎందుకు అనంటే మాటకు ఒక అద్దు పద్దు అని ఉంటుంది. ఎవరిని పడితే వాళ్ళని అరే ఏందిరా ఇట్లా మాట్లాడితే కరెక్ట్ కాదు కదా అన్న. ఒక రాజకీయంలో ఉన్నప్పుడు మనం ఒక మంచిగా మాట్లాడితేనే కదా మన కోట్లు పడేది. అరే గురయ్య అని మాట్లాడితే మన కోట్లు ఎట్లా పడతాయి? ఎందుకు అసలు ఒకటి బాగా వైరల్ అయిన వీడియో ఏదైనా చెప్పగలుగుతావా? ఆమె పత్తి గింజ పావాలా అంటారు ఆమెని. సో నేను ఆమెకు చెప్పేది ఒకటే, ఈ మీడియా పరంగా నేను చెప్తున్నా, నువ్వు ఒక బీఆర్ఎస్ పార్టీలో ఒక కార్యకర్తవా, అది ఏంటిదా అది నీ ఇష్టం. బట్ ఒక ముఖ్యమంత్రి గురించి, ఒక ఎమ్మెల్యే గురించి, కాంగ్రెస్ వాళ్ళ గురించి మాట్లాడే ముందు ఫస్ట్ తెలుసుకో వాళ్ళ గతం ఏంటిది, వాళ్ళు ఎట్లా రాజకీయాలకు వచ్చారు అని వస్తే ఒకసారి తెలుసుకొని నువ్వు మాట్లాడు. నువ్వు ఏంటిదంటే ఒక బాపు అని ఒకటి అడ్డం పెట్టుకొని అది బయటికి వస్తుంది. బాపు అని తీసేసి డైరెక్ట్ పావని అని పెట్టు. పావని గౌడు కూడా కాదు, పావని అని పెట్టి నువ్వు బయటికి రా. నువ్వంటే ఎవరికన్నా తెలుస్తుందా? బాపు 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 అంటే సొంత బిడ్డనే బయటికి పంపించినోడు రేపు నిన్నెట్లా పట్టించుకుంటాడు? ఇది బాగా చెప్పన్నా నువ్వు ఏడుచుకుంటా ఊర్లు పట్టుకొని తిరుగుతాంది. ఇదేమో నా బాపు, నా బలగం, నా సైన్యం. నువ్వున్న నీ బాపు కలిసి బలగం సినిమా వీళ్ళు సూపర్ పని చేస్తారు ఇద్దరు. ఇక ఈ హీరో అవుతుంది, హీరోయిన్ అయితే సూపర్ అవుతుంది. ఇక సొంత కూతుర్ని అన్న కూతుర్ని, సొంత కూతురేమో కల్వకుంట్ల కవిత, అన్న కూతురేమో ఈ ఇద్దరిని బయటకి ఎంటేసినోడు బాబు ఎట్లా అవుతాడు అనేది మీరు మంచి క్వశ్చన్ అడుగుతారు. అసలు సొంత బిడ్డనే, ఇక అన్న బిడ్డని పక్క పెడదాము. సొంత బిడ్డ 10 సంవత్సరాలు అప్పుడంటే ఎమ్మెల్సీ ఇచ్చిండ్రో ఏది ఇచ్చిండ్రో అదంతా అయిపోయింది. మరి రేపు నీకే పదవి ఇస్తాను, నువ్వు ఇట్లా చేస్తున్నావు, నీకే పదవి వస్తుంది? మరి రేపు అసలు బీఆర్ఎస్ పార్టీయే అధికారంలో లేదు. ఇవాళ నువ్వు అడ్డం పొడుగు మాటలు మాట్లాడుతున్నావు. కొంచెమన్నా బుద్ధి సిగ్గు, ఇక మా వర్షంలో చెప్పాలంటే నీకు ఇజ్జతి కూడా లేదు. మీకు బాగా కోపం వచ్చింది ఆమె మాటల మీద? ఆమె మాటల మీద ఎట్లా కోపం వచ్చిందంటే, రేవంత్ అన్నని ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని మాటలు మాట్లాడితే అప్పుడు కోపం వచ్చింది. ఒక ఆడబిడ్డగా, ఒక రేవంత్ అన్నకు ఒక చెల్లెగా, అందుకే కోపం వచ్చి నేను ఆమె మీద తీయడం జరిగింది. అంటే వైరల్ అయిన వీడియోలని కాదన్నా, ఎక్కడికి వెళ్ళినా బాబు తీసిండు, బాబు తీసిండు, బాబు తీసిండు, బాబు కట్టిండు, ఆన వాళ్ళని చెరిపేస్తారట, తురిపేస్తారట అని ఈ మాటలు మాట్లాడితే కొంచెమన్నా బుద్ధి ఉండాలి కదన్నా. 10 సంవత్సరాలు బాపు బాపు అంటే మరి ఈరోజు ప్రతిపక్ష నాయకుడు అనేవారు ప్రజాక్షేత్రంలోకి ఎందుకు వస్తలేడు? అంటే ముఖ్యమంత్రి సీట్ ఉంటేనే వస్తాడా? ముఖ్యమంత్రి సీట్ లేకపోతే రాడా? ప్రజల సమస్యలు వద్దా? ఎమ్మెల్యే ఈ రోజు మళ్ళా బాబు వస్తాడు ఎలక్షన్లో కానీ మాట్లాడదాం అంటే బాపు ఎలక్షన్లప్పుడు వస్తాడు కానీ ప్రజల ఆపదలో ఉంటుందా బాపు? మరి అవును, ఇప్పుడు ఏం చెప్తారు? ఇప్పుడు చేవెళ్ళలో కూడా సంఘటన జరిగింది, కేటీఆర్ కూడా మాట్లాడుతున్నాడు, ఏం చెప్తారు మరి? ఫస్ట్ దీనికి ఒక వీడియో చూపించినాక మాట్లాడదాం. చూడండి, ఇది చూడండి ఒకసారి. కేటీఆర్ డాన్స్ చేస్తుంది చూడు, జెండా ఊపుకుంటే డాన్స్ చేస్తుండే ఈయన. చేవేళ్ళ అప్పా జంక్షన్ నుండి మన్నెగూడ రోడ్డు నేషనల్ హైవే మధ్యలో అసలు అది దారుణమైన యాక్సిడెంట్. అంటే అది కారణం ఎవరో అది వాళ్ళకు కూడా తెలుసు. అంత దారుణంగా యాక్సిడెంట్ అయింది. దగ్గర సుమారుగా 25 మంది వరకు చనిపోయినారు. ఈ యొక్క కోటి ఉమెన్స్ కాలేజ్లో 3 అమ్మాయిలు, ఒక మాలాంటి అమ్మాయిలు చనిపోవడం అది బాధాకరణము. కానీ దీన్ని చూసి కూడా ఒకటే కుటుంబం నుంచి 3, వాళ్ళు 5 అంట, 3 చనిపోవడం అసలు ఆ ఫ్యామిలీ తట్టుకోలేకపోతుంది. ఈరోజు ఆ ఫ్యామిలీకి నువ్వు అడ్డంగా ఉండాల్సిన వ్యక్తివి, ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకువి, ఒక మినిస్టర్వి. కాబట్టి నువ్వు కొంచెం కూడా సిగ్గు బుద్ధి ఇజ్జతి లేకుండా నువ్వు ఈ రోజు అవి పెట్టి ఇట్లా డాన్స్ వేస్తే
అది ఏంటిది? అంత నీచమైన దిగజారుతున్నావా నువ్వు? ఇంకొకటమ్మా మీరు చెప్పాలి, అవును నాది కుటుంబ పార్టీ, 4 కోట్ల మంది నా కుటుంబం అన్నాడు. అవును, 4 కోట్ల మంది కుటుంబము మాది, కుటుంబ పాలన, మేము కుటుంబానికి ప్రతి ఒక్క కుటుంబాన్ని మేము ఆదుకుంటాము. కేసీఆర్ తండ్రి నేను అన్నాను. మరి 22 మందికి మీ నాన్న తండ్రి కాదా? 22 మందికి నువ్వు అన్నావు కదా? ఇది చచ్చిపోయి గొడ ఏడుస్తుంటామ్మా. వాడు గిర 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 గిరని డ్రగ్స్ తీసుకున్నాడా? వాడు ఒక్కడే తాగిందా? మరి అందరు తాగిరో తెలియదు. అరే తెలంగాణ రాష్ట్రానికి డ్రగ్స్ అలవాటు చేసిందే ఈ విధవనాయే. మళ్ళీ ఈ రోజు ఇట్లా మాట్లాడితే ఎట్లా నడుస్తుంది? ఇప్పుడు 2 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఎవ్వరికి కూడా సరిగ్గా నిద్ర పడతలేదు. అందరు పుట్టేడు దుకాణాలు ఉన్నారు. మన కుటుంబ సభ్యులకు అయినంటే అనిపిస్తుంది. 3 అక్క చెల్లెలు కుటుంబ సభ్యులు అంటే ఒక కుటుంబాల 3 ఆడబిడ్డలు. మళ్ళా వినడానికే అది ఘోరం ఉన్నది. ఈయననేమో రిగ 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 రిగా డాన్స్ వేస్తే కొంచెమన్నా సీఎం అట. మళ్ళా అయ్య పేరు చెప్పుకొని రాజకీయాలకు వచ్చిన ఈయన అమెరికాలో ఏం చేసిండో తెలియదు. ఈ రోజు అడ్డం పొడుగు మాటలు మాట్లాడతాడు. సొంత చెల్లినే పట్టించుకున్నాడు. సొంత చెల్లి చెప్పిన ప్రశ్నలకే జవాబు ఇయ్యనోడు ఈ రోజు అట ఆడబిడ్డలను ఆదుకుంటాడట. ఒక ఆడబిడ్డగా నేను చెప్తున్నావు, నువ్వు ఇప్పటి వరకు ఆడబిడ్డలను ఎంతమందిని ఆదుకున్నావు? దానికి ఆన్సర్ చెప్పు. తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలందరికీ నువ్వు ఏ విధంగా సహాయపడ్డావు? సొంత చెల్లినే పట్టించుకున్నోడివి రేపు తెలంగాణ ఆడబిడ్డలను ఎట్లా పట్టించుకుంటావు రామారావు? దీనికి సమాధానం చెప్పు. తర్వాత ప్రజల్లోకి వచ్చి ఓట్లు అడుగు. ఈ రోజు జూబ్లీహిల్స్ గడ్డ మీద ఓట్లు అడుగుతున్నావు. ఏ విధంగా ఓట్లు అడుగుతున్నావు? నేను అడుగుతున్నా, ఏం అభివృద్ధి చేశావు? సరే నువ్వు ఈ రోజు ఈ అభివృద్ధి చేశాను నేను అని అంటే, అభివృద్ధి చేసింది నువ్వు చూపించి ఓట్లు అడుగుతలేడు. ఇప్పటివరకు అడిగినరా అన్నట్లా? అడగలే. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంటారు. 20 నెలలు 2 సంవత్సరాలు అయితే ఏం చేసింది? మరి 10 సంవత్సరాలు ఏం బీకిలు మీరు? ఇది చెప్పు. 10 సంవత్సరాలు ఏం బీకిండ్రు? 10 సంవత్సరాలు చేయనోడట ఇప్పుడు 3 సంవత్సరాలల్లా బెంజ్ కార్లు పంపిస్తాడట. మరి 10 ఏళ్ళు ఎందుకు పంపించలే? ఈ రోజు కార్లు పంపిస్తాడట. 10 ఎందుకు పంపించలే? ఇంకొకటి అంటుడు, కాంగ్రెస్ వాళ్ళు ఓటుకు 5,000 ఇస్తారు తీసుకోండి, ఓటు మాత్రం కారుకి వేయండి అంటారు. దానికి ఏమంటారు? కాంగ్రెస్ వాళ్ళు ఓటుకు 5,000 ఇస్తారా 10,000 ఇస్తారా? ఇయ్యరు. నువ్వు ఇస్తావు కావచ్చు, ఎందుకంటే ప్రజల సొమ్ము దోచుకున్న వ్యక్తివి. కాళేశ్వరం పేరు చెప్పుకొని కొన్ని వేల కోట్లు దోచుకున్న వ్యక్తివి. నువ్వు ఇస్తావు ఎందుకంటే నీ సొంత ఖర్చు కదా. అప్పుడు నువ్వు ఎట్లుండే? ఏ మనిషివి ఉండే నువ్వు? ఈ రోజు ఎట్లా ఎదిగినావు? ఆ కోట్లు సంపాదించండి ఈ రోజు ఈ ప్లేస్కి వచ్చినావా? కాబట్టి నువ్వు కోట్లు కాదు 1000 కోట్లను పెడతావు. ఈ రోజు సోషల్ మీడియాకే కొన్ని కోట్లు పెడతాడు. ఎందుకు పెడతాడు అని అంటే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దుష్ప్రచారం చేద్దాము, ఎట్లయినా మేము అధికారంలోకి వచ్చేది లేదు మళ్ళా, కానీ ఇట్లానే అయితే ప్రజలు మభ్యపడతారని అంటున్నారు. కానీ నువ్వు సోషల్ మీడియాకి బటర్ఫ్లైని దింపుతావా? నువ్వు సోషల్ మీడియాకి కోట్లు ఖర్చు పెడతావా? ఈడ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో ముందుకు పోతుంది. సంక్షేమ పథకాలని అభివృద్ధిని చూసి ప్రజలు ఓట్లేస్తారు. నువ్వు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా నీకు వచ్చేది లేదు, నీకు పోయేది లేదు. రైట్. అభ్యర్థిని కూడా నవీన్ యాదవ్ను ఒక ఆకురౌడి, ఇడ్లీ బండి కాడ, కూరగాయల బండి కాడ, చాయ్ కొట్టు కాడ డబ్బులు వసూలు చేస్తాడు, అసలు ఓటు వేయకండి నవీన్ యాదవ్ అని అట్లా అంటుండు. మీరు విన్నారా? అన్నా సరే వాళ్ళు అన్నారు, ఒక్కసారి చూపిస్తారా అట్నా? నేనే అడుగుతున్నా, ఒక ఆడబిడ్డ అడుగుతున్నా, నవీన్ అన్నకు చెల్లగా అడుగుతున్నా, చూపియమన్నా చెప్పు. కేటీఆర్ సవాల్ విసురుతున్నా. కేటీఆర్ నువ్వు చూపి, నాకు ఒక ఆడబిడ్డగా సరే నీకు ఒక చెల్లివి అనుకొని నాకు చూపి, దానికి నేను సమాధానం చెప్తా. నువ్వు చూపించిన తర్వాత ఆకు రౌడివా, ఈ రౌడివా, నువ్వే పెద్ద రౌడివి. లిక్కర్ దందా చేసింది నీ చెల్లె, ఫోన్ ట్యాపింగ్ చేసింది నువ్వు, ఈ కార్ రేస్లో ఇరికింది నువ్వు, కాళేశ్వరం పేరు చెప్పుకొని కోట్లు దోచుకున్నది మీరు, మీ కుటుంబమే. మరి మీరు రౌడీలా? ఎవరు రౌడీలు? ఇవాళ రౌడీలనే పార్టీలో జాయిన్ చేసుకున్నాడు. ఆయన మీద ఎన్ని కేసులు ఉండే గతంలో? సల్మాన్ ఖాన్ ని వాళ్ళ హయామాలనే కదా కేసులు, 25 కేసులు ఉన్నాయి. మరి ఈ కేసులు ఉన్నోనే నువ్వు పార్టీలోకి జాయిన్ చేయించుకుంటే నువ్వెంత పెద్ద రౌడీవి అన్నట్టు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రౌడీ 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 ఇదే పని. ఎందుకు అని అంటే నవీన్ అన్నకు వచ్చే ఆదరణ, నవీన్ అన్నకు వచ్చే మొత్తం పబ్లిక్ అంతా నవీన్ అన్న పైన ఉంటున్నారు, ఓట్లు పడుతున్నాయని వీళ్ళు చూసి జీర్ణించుకోలేక ఎట్లయినా దుష్ప్రచారం చేద్దాం, కొంచెం రౌడీ అని తీసుకొద్దాం. రౌడీ అనేటోడివి ఒక్కసారి ఆలోచించు. నవీన్ అన్న గారి కుటుంబం, శ్రీశైలం అన్నగారు మీ కుటుంబానికి ఎంత సేవ చేశారు? మీరు ఆపదలో ఉంటే ఆదుకున్న వ్యక్తి ఎవరు? తెలంగాణ రాష్ట్రంలో ఆపదలో ఉంటే కేసీఆర్ కుటుంబాన్ని ఆదుకున్న వ్యక్తి ఎవరు? నీకు ప్రచార రథానికే బండి లేదు, బండి కొనిచ్చిండు అన్న. ఇది సిగ్గున్నా నీకు కేటీఆర్? ఇది తెలుసుకో. కొంచెమన్నా అసలు తెలివి ఉండి మాట్లాడుతున్నాడు, తెలివి లేక మాట్లాడుతున్నాడు. బండి కొనిచ్చినప్పుడు ఆయన అమెరికాలో ఉన్నాడు, ఈ రోజేమో నవీన్ అన్న కుటుంబాన్ని అంటాడు. ఒక రకంగా కేసీఆర్ కూడా ఏమంటలేడు. కవిత పెళ్లి కూడా పైసలు లేవటన్నా, పైసలు లేకపోతే అన్ననే ఇచ్చిండట. మరి విశ్వాసం లేదా? తిన్న విశ్వాసం ఉండదా? మనం ఈ రోజు అన్నం తింటున్నాము అని అంటే రేపు వాళ్ళని తలుచుకుంటామా? కొన్ని సంవత్సరాలకైనా నేను ఆ రోజు వాళ్ళ ఇంటికి పోతే నాకు కొంచెం అన్నం పెట్టిళ్ళు, నన్ను ఆదుకున్నారు, ఈ వాళ్ళ విశ్వాసం ఉండదు. ఎందుకంటే దోసుకున్న సొమ్ముతోటి
ఎదుగుతారు కాబట్టి విశ్వాసం ఉండదు. నవీన్ అన్న కోసం ఏం చెప్తారు? ఇంకా మీరు గ్రౌండ్లో తిరుగుతారు, జూబ్లీల్స్ అంతా ఎట్లా అంటాడు అంటారు? ఏమైనా మంచి కార్యక్రమాలు చేసిన ఆయన? నవీన్ అన్న ఆపదలో ఏ రాత్రి ఎవరు వచ్చినా ఆదుకునే వ్యక్తి. నిన్న మొన్న ఒక వీడియో చూసిన అన్న, ఒక నైట్ అంట ఒక అబ్బాయి వచ్చిండట, ఆయన డిగ్రీ అయిపోయిందంట, అన్న నాకు జాబ్ కావాలి, నేను ఇట్లా నా పరిస్థితి ఇది, నా ఫ్యామిలీ ఇది అంటే నువ్వు ఏం చేస్తావు చెప్పు అని అన్నాడట. అన్న మీ ఇష్టము అని అంటే ఇమీడియట్గా అతనికి జాబ్ పెట్టించిండట. అట్లనే చూస్తే చిన్న గల్లీలోకి పోన్నా, ఏదన్నా గల్లీలోకి పోతే చిన్న పిల్లగాడు, వాడు 8th క్లాస్ 9th క్లాస్, నవీన్ అన్న మాకు తెలుసు, మా ఇంట్లోకి వచ్చిండు, మాకు ఆపదలో ఉంటే ఆదుకున్నాడు. ఈ యొక్క నిమజ్జనాలకు కానీ గణపతి అని ఒకసారి మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ వ్యక్తి చేయని విధంగా ఆడబిడ్డలకి శ్రీమంతం చేసిన వ్యక్తి ఎవరు అంటే అది తెలంగాణలో ఉన్న జూబ్లీహిల్స్ గడ్డ మీద నవీన్ అన్నకే దక్కుతుంది. అది నవీన్ అన్ననే చేసిండు. మరి మీరు చేసిలారా విధవలారా? మరి కేటీఆర్ తెలియదు విషయం. కేటీఆర్ తెలుసు కానీ మాట్లాడతారా అన్న? తిన్న విశ్వాసం ఉండదు కదా ఎవరికైనా, అందుకే ఇట్లా మాట్లాడతారు. కేటీఆర్ తెలుస్తలేదు, బీఆర్ఎస్ సోషల్ మీడియా తెలియట్లే. ఇక సోషల్ మీడియా ఏంటిది అని అంటే బీఆర్ఎస్ సోషల్ మీడియా వాడు ఒక 2000 మందిని పెట్టుకొని నెగిటివ్ కామెంట్లు పెట్టడానికి. ఇప్పుడు మీరు ఇదంతా మాట్లాడారు కదా, సబ్జెక్ట్ అంతే అన్న. ఇప్పుడు నేను ఇట్లా వీడియోస్ తీస్తున్నా, ఇమ్మీడియట్ గా వచ్చేసి బూతులే. ఇప్పుడు నేను వీడియోస్ తీస్తున్నా, అరే నీకు ఏంటిది, నువ్వు చిన్న పిల్లవి, అరే సన్నాసులారా చిన్న పిల్ల అనే ముందు ఆలోచించాడు. అందరు నా స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళు రా బాబు, అందరూ నా స్టేజ్ నుంచి వచ్చినోరు. ఇప్పుడు చిన్న పిల్లగాని పుట్టందే నువ్వు పెద్ద పెరుగుతానవా? మరి ఈ రోజు నన్ను అంటున్నారు చిన్న పిల్లగాని, చిన్న పిల్లవి నీకేం తెలుసు అంటే, నువ్వు వేసేది ఒకటే ఓటు, నేను వేసేది ఒకటే ఓటు, అందరం గెలిపించేది ఎమ్మెల్యే అవుతాడు, సీఎం అవుతాడు. ఇది తెలియని సన్నాసులారా, నువ్వు చిన్న పిల్లవి, అరే చిన్న పిల్లనే బాయ్, నన్ను అనేది శక్తి మీకున్నదా? రండిరా మరి చూపిద్దాం ఇప్పుడు. అవును, మరి ఇంత సబ్జెక్ట్ ఎట్లా వచ్చింది ఇంత చిన్న వయసులో? అన్న చిన్న వయసులో అంటే మనం చూస్తున్నాం, ఇప్పుడు ఒక 50 ఏళ్ళ కాంగ్రెస్ నాయకుడు కూడా ఇప్పుడు మీరు మాట్లాడినట్టు మాట్లాడతలే. సొసైటీ చూస్తున్నాం అన్న, పబ్లిక్లో చూస్తున్నాం, మనం పబ్లిక్లో మాట్లాడుతున్నాం, పబ్లిక్లో తిరుగుతున్నాం. కాబట్టి కొంచెం కూడా మనకి కామన్ సెన్స్ కొంచెం మాట్లాడేది లేకపోతే మనం రేపు బయటికి పోలేం. నాలాంటి ఉమెన్ బయటికి రాలేరన్నా. కాబట్టి ఒక ఉమెన్ ఇన్స్పైరేషన్గా నేను బయటికి వచ్చిన, నాతో పాటు నన్ను చూసి ఇన్స్పైర్ కావాలి. ఇంట్లో కూర్చుంటే మనకి ఏమి రాదు, మనం తిండి తింటాము కానీ బయటికి పోలేం కదా అన్న. బయటికి పోవాలంటే శక్తి ఉండాలి, ధైర్యం ఉండాలి, దమ్ము ఉండాలి. ఇసొంటి నా సన్నాసులకి చెప్పేంత శక్తి ఉండాలి. కాబట్టి ఒక ఉమెన్గా, ఒక ఆడబిడ్డగా బయటికి రావడం జరిగింది. మీకు బ్యాక్గ్రౌండ్ కొంచెం ఒక 1 minute ఏం చెప్తారు? మీరు ఎట్లా అసలు మీ స్టోరీ అంటే బ్యాక్గ్రౌండ్ అని అంటే నాకు చెల్లె, తమ్ముడు, మమ్మీ, డాడీ. ఫాదర్ వచ్చేసి ఫార్మర్. కొంచెం డాడీకి రీసెంట్గా కరోనా అప్పుడు ఆపరేషన్ జరిగి ఉండే. బట్ నన్ను ప్రమోట్ చేయడం, బయటికి నేనంటే ఏంటిదో తెలియడము, నాకు చాలా నా ఒక బ్యాక్గ్రౌండ్, నా కుడి భుజము అంటే మా ఫాదర్. ఈ విల్ సపోర్ట్ మీ సో మచ్. నాగరాజు. నాకు చాలా కల్పన. నన్ను చాలా అంటే ఈరోజు నేను ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నా అంటే కేవలం మా డాడీ వల్లనే. నన్ను చాలా అంటే చాలా ఎంకరేజ్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు మాది వచ్చేసి వరంగల్. ఆయన ఇవి కామెంట్స్ అయినా, ఇట్లా వీడియోస్ అయినా, ఎవడైనా దుష్ప్రచారం చేసినా నువ్వు అవన్నీ పట్టించుకోకు. నీ గోల్ ఏంటిది, నువ్వు ఏం చేయగలుగుతావు అది చేసుకో, నీకు అడ్డేసేది ఎవడో నాకు చెప్పు అంటాడు. అంతే. ఎడ్యుకేషన్ మీద నాది బీటెక్ కంప్లీట్ అయ్యాను. ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు జనరల్గా పాలిటిక్స్ పట్టించుకోరు 99%. మీకు ఎట్లా అసలు ఎట్లా పాలిటిక్స్ పట్టించుకోరు? ఎందుకు రావద్దు? పాలిటిక్స్ రావడం తప్పులేదు కానీ ఎక్కువ మంది పట్టించుకోవాలన్నా కొంచెం. ఎందుకంటే ఇంజనీరింగ్ వాళ్ళు కూడా చెప్పండి, పాలిటిక్స్ వేరే, మనం ప్రజాస్వామ్యంలో పనిచేసే వ్యక్తిని వేరే. కాబట్టి మనము ప్రశ్నించగలుగుతాం. ఒక యువతము ఈరోజు నవీన్ అన్న ఉన్నాడు, ఒక యువ నాయకుడు. మనం ఈరోజు మనకి ఇది కావాలి అన్న, మాకు జాబ్స్ రావాలి, ఈరోజు ఒక క్యాబినెట్ మినిస్టర్ అవుతాడు కావచ్చు అనుకుందాం, ఒక యువ నాయకుడు అనుకుందాం. రేపు మనం ప్రశ్నించగలుగుతాం, అన్న మాకు ఈ గత 10 సంవత్సరాల నుంచి మాకు లేవన్నా, మాకు జాబ్స్ రావాలంటే మనం అడగలుగుతాం. ఇది మాలాంటి వాళ్ళు అడుగుతారు, పేరెంట్స్ ఎవరు అడగలేరు కదా అన్న. సో నా ఆలోచన ఏంటిదంటే మనం ప్రశ్నించగలగాలి, మనం అడగాలి, మనకున్న సమస్యలను మనం తెలపాలి. కాబట్టి గవర్నమెంట్కి మనలాంటి వాళ్ళు బయటికి వస్తేనే వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ ఏంటివి, ఆడబిడ్డలు ఏంటిది, యూత్ ఏంటివి, వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయి అనేసి చెప్పడానికి మనలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు బయటికి రావాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇదండి వర్షతోని సంచలన ఇంటర్వ్యూ. వర్షం పడ్డట్టే, అతి భారీ వర్షం పడ్డట్టే కేటీఆర్ మీద భారీ వర్షం, తుఫాన్ల వర్షం, రాళ్ల వర్షం పడ్డది. కేటీఆర్ మరి వర్ష అడిగిన మాటలకు సమాధానం చెప్పాలి. ఆ కేటీఆర్ అనేటువంటి దొంగ, వర్ష అనేట ఆమె మంచి అమ్మాయి. మీరు చూడండి మరి ఎవరి మాటలు నిజం అనేది ఆలోచించుకోవాలని చెప్పి జూబ్లీహిల్స్ ప్రజలకు చెప్తూ జై జవాన్, జై కిసాన్, జై.